ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో 4వ భాగంలో 3వ అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఇక భేదం ఎక్కడిది? శ్రీరాముడు: హే మహర్షి, మీరు చిత్తును అచేతనమగు బిల్వ ఫలంతోనూ శిలతోనూ పోల్చారు కదా, దాని తాత్పర్యం ఏమిటో కూడా కొంచెం వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: చిత్తత్వం స్వరూపమునకు సంబంధించిన ఉత్సుకతను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ సృష్టి సంభవమవుతుంది. సృష్టి అంటే స్వసత్త, యుగ సంవత్సరములు, వస్తు సంబంధ అనుభూతి విశేషాలు అను స్వప్నమునందు తన ప్రవృత్తిని ప్రవేశింపజేయటమే. వాస్తవానికి ఇక్కడ స్వగత భేదములకు తావులేవు. దేశకాలాదులు బ్రహ్మం యొక్క కల్పనయే కాబట్టి అవి కూడా చిన్మయంలేనని చెప్పడానికి అర్హమవుతున్నాయి. కనుక ఇక్కడ ఇది చిత్, ఇది అచిత్ అనే విభేదం చేయజాలము. శబ్దములు, శబ్దార్థములు, వాసనలు, సంకల్ప వికల్పములు వాటినన్నింటినీ అట్లు గ్రహిస్తున్న జ్ఞాత మొదలైనవన్నీ ఏకాత్మకములే అని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఇక అసత్తు అని దేనిని చెప్పవలే? ఫలం, అందలి, గుజ్జు, రసం ఇవన్నీ ఒకే వస్తువు అయినప్పటికీ ఇది రసం, ఇది గుజ్జు అని వ్యవహరించబడుతోంది కదా. చిత్తు కూడా ఒకే విధమైన సద్ఘనమైనప్పటికీ వివిధ నామరూపాలతో వ్యవహరించబడుచున్నదని స్పష్టీకరించుకో. వాస్తవమైన ఏకైక స్వసత్తను ఏమరిచి ఉండటమే అసత్తు. 1. ఈ సృష్టి వైచిత్రములన్నీ పెక్కు కాకపోయినప్పటికీ పెక్కుగాను అవికృతం గాకున్నను వికృతముగా కనిపించుచున్నాయి. 2. అయితే రాతితో మలచబడిన పద్మంలాగా, అద్దంలో ప్రతిబింబించే జంతు వృక్షాదులతో కూడిన అరణ్యంలాగా ఈ జగత్ చిత్తునందు ప్రతిఫలిస్తోంది నిజానికి. 3. నిజానికి ఈ జగత్తు బాహ్యమున లేదు, మరెక్కడున్నది? ద్రష్టయగు నీయంది. నీ వల్ల నీ యొక్క సంకల్ప ప్రతిపాదితంగా ప్రకాశిస్తోంది. చిత్తునందు చిత్చే కోరుకోబడే జగత్తులని ఇచ్ఛానుసారంగా స్ఫురిస్తున్నాయి. ముత్యపు చిప్పలు ముత్యాలు ఉన్నట్లు చిత్శక్తి అనే పేటికలో జగత్తులోని ముత్యాలు ఉన్నాయి. సరి అయిన విచక్షణ విమర్శన లేకుండా చూడటం చేత ఈ జగత్తులు ద్రష్ట యొక్క దృష్టిచే నిర్మించబడినవైనట్లు కాకుండా మరింకెవరి చేతను ఎన్నడో ఎందుకో నిర్మించబడి ఉన్నట్లు అనిపిస్తోంది. సూర్య భగవానుడు తన ఉదయాస్తమయములచే రాత్రింబవళ్ళు కల్పిస్తున్నట్లు అచిత్ సూర్యుడు కూడా తన యొక్క సంకల్ప వికల్పములచే ఈ జగత్తులో తోపింపజేయటం, ఇంతలోని తన యందు విలీనమనర్చుటం చేస్తున్నాడు. ద్రష్ట ప్రసరించని దృశ్యం లేదు. దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే. దృశ్యము ద్రష్ట యొక్క కల్పన అను ముడి పదార్థంతో తయారై ఉంటుంది. సముద్రంలో కనిపిస్తున్న తరంగాలకు ఆధారం ఏమిటి? సముద్ర జలమే కదా. ఆ తరంగాలు జలం నుండి వేరైనవా? నిరాకారమైన జలం తరంగాల రూపమును సంతరించుకున్నప్పటికీ జలం సర్వదా తన నిరాకారత్వం కోల్పోతుందా? లేదే. అట్లాగే ఈ జగత్తులు చిత్తు సత్త నుండి తన అఖండ అప్రమేయ నిత్య సాక్షి స్వభావాన్ని కోల్పోవటం లేదు, కోల్పోబోదు. ఓ రామచంద్ర, ఇప్పుడు ఉన్నవి ఇతఃపూర్వం ఉండి నశించినవి, ఇక ముందు రాబోయేవి అయిన జగత్తులన్నీ కూడా చిత్ శిలయందు చెక్కబడిన శిల్పముల వంటివి, చిత్ జలంలోని తరంగములు వంటివి అని ఆత్మ సద్విమర్శకులమగు మేమంతా గ్రహించి ఉన్నాము. భావ పదార్థములన్నీ అభావ పదార్థం యొక్క చమత్కారమైన ఒక అంశం మాత్రమే. అట్టి పదార్థ సారంతోనే బిల్వఫలం నిండి ఉన్నది. కాబట్టి సర్వ పదార్థములు బిల్వఫలంలోని రససారమే అని రూఢి చేసుకో. ఈ తెలియబడుచున్నవన్నీ మృన్మయములు కాదు, చిన్మయములే. భావనలలోంచి ఉదితములగుచున్న అనుభవములే ఆ చిన్మయములైన వాటి యొక్క తత్వము. చిత్తే గాని మరింకేమీ కాదు. శిలను విడిచి ఈ శిలయందు అనేక పద్మములు ఉన్నాయే అనున్నది ఏదో మాట వరుసకి అవుతుంది గాని శిల నుండి బయటగా మరొకటిగా పద్మములు ఉన్నట్లు అవదే.
చిత్ నుండి వేరు చేసి చూస్తే ఈ జగత్తు అసత్తు అవుతుంది. శిలా నిర్మిత పద్మంలో శిల లేకుండా చూడు, అక్కడ పద్మం ఎక్కడున్నది? ఇక్కడ తారసపడి నానత్వం అంతా ఒకే శిలపై చెక్కబడిన ఆకారంలో వంటిది మాత్రమే. ఇందులో సందేహించవలసిన పనేమీ లేదు. శిల గురించి పూర్తిగా ఏమర్చినప్పుడు ఇది పువ్వు, ఇది కాయ, ఇది మనిషి తల, ఇది జంతువు, ఇది మిత్రుడు, ఇది మన సైన్యం, ఇది శత్రు సైన్యం అనబడి శిల్ప కళా విశేషాలన్నీ ఆకట్టుకుంటాయి కదా. సర్వము శిలోమయమే అని దృష్టితో చూసినప్పుడు ఆ విభేదాలు ఏమవుతాయి? అర్ధరహితమవుతాయి కదా. ఈ జగత్తులో ఉత్పత్తి క్షయాలు అట్టివే. ద్రష్ట యొక్క స్వస్వరూప స్వస్వభావముల దృష్ట్యా పరిశీలిస్తే ఇక్కడ సర్వదా అవిభక్తమైన చిజ్ఞానమే లభిస్తుంది. శ్రీరాముడు: అసలే అనేకత్వం అనే భ్రమ ఎందుకు ఏర్పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: దాహముచే పరితపిస్తున్న కొందరు మూర్ఖ అవిజ్ఞాత జీవులు జలం కొరకై అటు ఇటు చూస్తున్నారు. వారిలో ఒకడికి మృగతృష్ణ, అందులో జలం కనిపించాయి. అదిగో రోయ్, అక్కడ జలం ఉన్నట్లే ఉన్నది అని పోలికేక వేసి పరుగులు తీస్తున్నాడు. ఇక తదితర అమాయక జీవులు అక్కడ జలం లేకపోతే మనవాడు కేక ఎందుకు వేస్తాడులే అని అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఈ ఎండలో ఈడరిస్కమయమే కదా. ఇక్కడ నీరు ఎట్లా ఉంటుంది? మెరుస్తున్నంత మాత్రం చేత అది జలమే అనవలసిన పని లేదు కదా అని వారు విమర్శించటం లేదు. వారి ఆర్తి అలాంటిది. అయితే ఆ సువిశాల ఎడరిస్కా ప్రాంతంలో నీరు ఉండటానికి అవకాశం లేదు అని గ్రహించిన వారు అది గాలి వీచికలు, సూర్యకిరణముల మేళవింపు మాత్రమని గ్రహించి తదితర అమాయక జనుల వలె నిష్ఫలమైన శ్రమకు లోను కాకుండా అసలు నిజమైన జలం ఎక్కడ లభిస్తుంది అని వెతికి వాస్తవమైన జలం ఉండే స్థానం వైపు పయనిస్తున్నారు. ఈ జీవుడు తనను సత్ అసత్మయమగు శరీరం మాత్రుడుగా తలచుచున్నాడు. కానీ అతడు వాస్తవానికి చిన్మాత్రుడు, తెలియబడుచున్న సర్వమునకు ఆధారభూతుడు, పరస్వరూపుడు. జలం స్వతహాగా స్పందనరహితమైనప్పటికీ ద్రవత్వ స్వభావం చేత పల్ల ప్రదేశం నందు కదిలే స్వభావం కలిగి ఉన్నట్లు తోచుతున్నది కదా. అదేవిధంగా చిద్ఘనం తనయందు స్వతహాగా చలన సంచలనము కలిగి ఉండనప్పటికీ జగత్తును స్వీకరించుచున్నప్పుడు స్పందన సహితం వలె తోచుచున్నది. శిలయందు ఉన్న శంఖము వాస్తవానికి శిలయే అయినట్లు చిత్ శిలయందు ప్రకటితమవుతున్న ఈ జగత్తు అనబడేది చిన్మయ స్వరూపం కాక మరింకేది కాదు. అయినప్పటికీ సాధారణ బుద్ధికి ఇదంతా మరింకేదోగా కానవస్తోంది. ప్రియ శిష్య రామచంద్ర, నీవు మాత్రం ఈ దృశ్యమునంతటిని స్వశరీర మనోబుద్ధి చిత్త అహంకారములతో సహా సర్వదా చిన్మాత్రంగానే దర్శించు. దీని యందు ఏ సమయమందు ఎట్టి వికారములు లేనేలేవు. ఈ జగత్తుకు జనన మరణములు లేవు. ఇది స్వభావ శాంత సమన్వితమై కూడా మిథ్యాదృష్టిచే ఉద్వేగంతో కూడిన నవరసములను, అసంఖ్యాక సంభ్రమలను కలుగజేయగలుగుతోంది. బ్రహ్మము తనకు తానుగా ప్రకాశిస్తూ అదే కారణంగా తదితరమైన సర్వమును ప్రకాశింపజేస్తోంది. ఈ జగత్తు వాసన మాత్రం అవుట చేత అనిత్యము, ఇది బ్రహ్మమునందే ఉండుట చేత నిత్యము. నిజమైన పద్మం యొక్క తీవ్ర ధ్యాస గల వారికి శిలలోని పద్మమునకు సంబంధించిన అనుభూతిని కలుగజేస్తోంది. శిలను ఏమర్చేటట్లు చేస్తోంది. శిలా ప్రతిమలపై చిత్రించిన శృంగార చిత్రము కాముడనికి తదనుగుణమైన స్ఫురణోత్సాహం కలుగజేస్తోంది. అయితే అది వాస్తవానికి శిలే కదా. ఈ జగత్తు ద్రష్ట యొక్క భావన, అవగాహన, ఉద్దేశము, అనుభూతులను అనుసరించి తదానుగుణంగా అనుభవం అవుతోంది. అఖండము, నిత్యము, నిర్మలము, అప్రమేయమగు బ్రహ్మానుభూతి సమన్వితునికి ఇదంతా స్వచ్ఛం అద్వితీయమగు బ్రహ్మముగానే అనుభవం అవుతోంది. శిలచే చిత్రించబడిన ఎలుగుబంటి దూరంగా ఉండి చూచే బాలుర వంటి వారికి అరే, ఆ ఎలుగుబంటి నా వైపే గుర్రున చూస్తుంది అని అనిపించవచ్చు. దగ్గరకు వెళ్ళి చూస్తేను అది నిష్క్రియమగు శిలయేనని తెలిసిపోతోంది కదా. బ్రహ్మ భావాభ్యాస ప్రభావంచే ప్రకాశించే ప్రశాంత హృదయులకు ఈ జగత్తు అనుద్వేగకరమగు మౌనతత్వముగా తెలియవస్తోంది. శిలయందు శిలత్వము, శిల్పత్వము, శిలాంతర్గత కథనము ఉన్నట్లు బ్రహ్మమున బ్రహ్మత్వము ఈ జగత్తు కూడా ఉన్నాయి. చెట్టు యొక్క ఆకారం ఒక్కటే అయినట్లు బ్రహ్మము జగత్తు వేరువేరు కాదు, రెండు చిన్మయములే. ఈ కనబడేదంతా మృణమయ దృష్టి కలవారికి మృణమయంగాను, చిన్మయ దృష్టి కలవారికి చిన్మయంగాను అనుభవం అవుతుంది. ఓ రాఘవ, మరొకసారి ప్రకటిస్తున్నాను, చిత్తులాగానే ఈ జగత్తు కూడా ఉత్పత్తి వినాశనాలు లేవు. చిత్తులాగానే ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి వినాశనాలు లేవు. ఎండమావులను ప్రకాశింపజేస్తున్నది ఆకాశంలోని సూర్యుడే కదా. బ్రహ్మమే ఈ జగత్ ప్రకాశానికి కారణమవుచున్నది. ఒకే జలం ఎండ వేడిమిచే ఆవిరి, మేఘాలు, వడగల్లుగా అవుచున్నది కదా. తత్వజ్ఞులకు ఈ సర్వ పదార్థముల మూలము
బ్రహ్మమేనని తెలుసు. వారు గొప్ప పర్వతం నుండి ఒక గడ్డి పరక వరకు సర్వము బ్రహ్మమయమేనని గ్రహించియే సంచరిస్తున్నారు. జల పరమాణువునందు ఏ రసశక్తి కలదో స్థూలమగు జలమునందు కూడా అదే గోచరిస్తోంది కదా. ఆ చిశక్తే పంచీకృత అపంచీకృతములకు స్థూల సూక్ష్మ భూతములందు నిండి ఉన్నది. ఒకే విధమైన శక్తి గడ్డిలోను, ఆకులలోను, లతలలోను, ఈ కనబడే నానావిధ పదార్థములందు దాగి ఉన్నది కదా. సర్వం శక్తిమయమే. బ్రహ్మమే ఈ నానా విధములుగా తోచుచున్న వివిధ వస్తువులతో పరివ్యాప్తమై ఉన్నది. నెమలి గుడ్డులో నెమలి పింఛం యొక్క రంగురంగులు దాగి ఉన్నవి కదా. పరమాణువునందు పదార్థ స్వభావమంతా ఒదిగి ఉంటుంది. బ్రహ్మమునందు గుణములు, ఆ గుణములకు ఆధారమగు ఆవిర్భావ తిరోభావములు, వాటిని అనుభూతి పొందే గుణి, అన్నీ కూడా సర్వరసస్వరూపమై ఒదిగి ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ బ్రహ్మమునందు ఆపాదితములైనవినని గ్రహించు. వివేక దృష్టితో పరికించి చూచేవానికి ఈ నానత్వమునకు కారణమైన బ్రహ్మము అద్వయము అని తెలిసిపోతోంది. వాస్తవానికి అది ద్వైత అద్వైతములకు కూడా అతీతమైనది. సత్ అసత్లయందు సమత్వమున ఏదైతే సర్వదా వెలియుచున్నదో అదియే బ్రహ్మము. అనుభూతములన్నీ బ్రహ్మమునందే బ్రహ్మచేతనే ఉదయిస్తున్నాయి. దాని సమక్షమునందు అనుభూతి ఉంటోంది, లయిస్తోంది. ఈ జగత్తు చిద్రసంతో నిండి ఉన్నదై తనకు తానే ఉనికిని కల్పించుకుంటోంది. జగత్తు అనే రసము బ్రహ్మమునందే ప్రకాశిస్తోంది. బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. జగత్తంతా బ్రహ్మరసంచే నింపివేయబడి ఉన్నది. ఇక భేదం ఎక్కడిది? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇక భేదం ఎక్కడిది అనే విషయాన్ని గురించి వివరించడం జరిగింది. అంటే ఈ బ్రహ్మంతోనే పూర్తిగా నిండిపోయి ఉండడంతో అనుభూతములన్నీ కూడా ఇక్కడ జగత్తు అలాగే బ్రహ్మము వేరుగా అన్నది ఏమీ లేదు. జగత్ అంతా కూడా బ్రహ్మరసమే, ఆ బ్రహ్మమే ఉంది కాబట్టి ఇంకా భేదం లేదు అంటూ మనకు దానికి సంబంధించిన అంశాలను వివరించడం మనం చూసాం. ఇక తర్వాతి అంశము 4 స్వస్వరూపానంద సుస్థిరత్వం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఒక నెమలి గురుడులో నెమలి యొక్క రూపం, పింఛం, ఆ పింఛంలోని రంగుల వలయాలు, జూలు, పెద్ద రెక్కలు, సన్నటి పొడవైన కాళ్ళు, గోళ్ళు మొదలైనవన్నీ దాగి ఉన్నాయి కదా. అట్లాగే విశుద్ధమగు చిత్ అండముతో అహంకారము, బుద్ధి, చిత్తము మొదలైన వాటితో కూడిన అంతర్జగత్తు, దిక్కులు, ఆకాశం మొదలైన వాటితో కూడిన బాహ్య జగత్తు అన్యభూతములై వెలయుచున్నాయి. ఆ చిద్ఘన ఆనందమే ఈ సర్వ శరీర అవయవాలకు రసమై ప్రాణంగాను, విషయ సుఖసారాలైన చిత్తవృత్తి భేదాలుగాను, భోగ్య భోగాది వస్తువులుగాను అద్దంలో లాగా ప్రతిబింబిస్తున్నది. మనం ప్రతిబింబితమైన విషయానందమును చూస్తున్నప్పుడు ఆ ప్రతిబింబమునకు మూలమైన చిద్ఘన రూప నిరతిశయానందం యొక్క ఉనికిని ఒప్పుకోక తప్పదు. ఆ నిరతిశయ ఆనందం స్వాత్మానుభవ రూపమే సుమ. స్వాత్మానుభవ రూపముని తురియమని కూడా అంటున్నారు. అట్టి నిరతిశయ ఆనందాన్ని మునులు, దేవతలు, గణులు, సిద్ధులు, మహర్షులు అగు వారిలో అనేకులు అనుభవిస్తూనే ఉన్నారు. నిర్మేషులై స్థిరపడిన దృష్టిని అధిరోహించి దృశ్య దర్శన రహితులైనట్టి మహనీయులెందరూ అస్వస్వరూప ఆనందమున తెలియాడుచున్నారు. అట్టి దృశ్య దర్శన రహితమైనట్టి స్వస్వరూపములు నిలకడ పొందలేక ప్రాణ చలన చిత్త విక్షేపములకు చోటిచ్చుట చేతని ఈ జీవులలో అనేకులకు ఆ ఆనందం అనుభవానికి రావటం లేదు. ఇంతకు మించి వేరే కారణమేదీ లేదు. శ్రీరాముడు. హే మహర్షి, మీరు ఉదహరిస్తున్న స్వస్వరూపానంద సుస్థిరత్వం మరికొంత విస్తారంగా వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి. స్వస్వరూపం యొక్క మహత్తరానుభవం అనున్నది ఎరిగి ఉన్న ఆత్మజ్ఞానులు ఈ కర్మలలో నిమగ్నమవుతున్నప్పటికీ వారు బాహ్య వస్తువుల చింతనలో ఒక్క నిమిషం కూడా నిమగ్నం అవటం లేదు. జ్ఞాన జ్ఞేయములను సర్వదా త్యజించి వేసి ఉంటున్నారు. అనగా తెలుసుకునేది, తెలియబడేది అను ద్వంద్వమునకు ఆవల తమ స్వరూపమును ప్రతిక్షింపించుకొని ఉంటున్నారు. అట్టి దృష్టి, అవగాహన, భావన, అనుభవములను శాస్త్ర పరిభాషలో సమాధి అని పిలుస్తున్నారు. ఒక చిత్రంలోని మనిషికి స్పందనములు ఉండవు కదా. స్వస్వరూపానుభవి యొక్క అంతరంగం స్పందరహితంగా ఉంటుంది. వారు చిత్తమునకు ఆశ్రమై ఉంటున్న విషయాలను సర్వదా త్యజించిన వారే తత్ఫలితంగా భూమానందము అని చెప్పబడి సర్వసమభావాలను పొందుచున్నారు. ఆ పరమేశ్వరుడు
అంతరమున స్వస్వరూపానందమయుడై ఉండి కూడా బాహ్యమున మాయాగు ఈ జగత్తును నడిపిస్తున్నారు కదా. అదే రీతిగా జ్ఞానోదయమై స్థిర స్వభావులైన మహానుభావులు అంతరమున స్వస్వరూపమును ప్రతిక్షేపించుకొని ఇక బాహ్యమున వ్యవహారములు సలుపుచూ ఉన్నారు. ఓ రామ, నీవు కూడా నిరభ్యంతరంగా ఇప్పటికిప్పుడే అజ్ఞానమయములైన ద్వైత భావనలను వదిలివేయి. శ్రీరాముడు: అప్పుడు కర్మలు నిర్వర్తించడం సులువు కాదేమో? శ్రీ వశిష్ఠ మహర్షి: కాలానుగుణంగా సంప్రాప్తించే కర్మలలో పాల్గొనుచు భౌమానందము లేక సమాధిని అవతరిస్తున్న వారెందరో ఉన్నారయ్యా. నీ అంతరంగ సునిశ్చిత బుద్ధిని బయట నుండి నిన్ను అడ్డుకోగలిగేది ఈ చరాచర సృష్టిలో ఏదీ లేదు. చంద్రకిరణంలో వృక్షములందు ఆకులందు చిగుళ్ళయందు ప్రవేశించి వాటిని రసభరితం చేస్తూనే తన ప్రశాంత తత్వమును కొనసాగిస్తున్నాయి కదా. చంద్రకిరణంలో ఒకానొక చోట అగ్నిగుండముపై ప్రసరించినంత మాత్రం చేత చంద్రమండలం తన చల్లదనం కోల్పోతుందా? లేదు కదా. మహాత్ముల బుద్ధి చిత్త వృత్తులో బాహ్య విషయములతో కూడుకొని ఉన్నప్పటికీ సర్వదా నిరతిశయానందమును అభివ్యక్తం చేస్తూనే ఉంటుంది. వారి వాక్కు యోచన అన్నీ కూడా ఇచ్ఛ, ఆశయ, ద్వేష, ఉద్వేగ, నిరుత్సాహములను అధిగమించి ఉంటున్నాయి. అందుచేత అన్ని వేళలా అన్ని స్థితులందు విక్షేపరహితమైన ఆహ్లాదమును వారు ప్రాప్తించుకొని ఉంటున్నారు. చంద్రుని వెన్నెలకు రూపమేముంది? అదేవిధంగా శుద్ధ సంవిత్తుకు ఎట్టి రూపమూ లేదు. స్వస్వరూపానుభవజ్ఞులు రూపాతీతమైన అనుభవం నందు వెలయుచున్నారు. అట్టి స్వస్వరూపానుభవం చూడబడజాలదు, ఉపదేశించబడజాలదు. అది దూరం కాదు, దగ్గర కాదు. అది కేవలం అనుభవయోగ్యమని చెప్పాలి. దానికి దేహేంద్రియ మనోప్రాణములు లేవు, సంకల్ప వాసనలు లేవు. అది జీవుడు కాదు, స్పందన కాదు, సంవిత్తు కాదు, జగత్తు కాదు, అత్యంత సన్నిహితము, దూరము, మధ్యము కాదు, శూన్యం, అశూన్యం, శూన్యాశూన్యాలు కూడా కాదు. శ్రీరాముడు: మరి అట్టి స్వస్వరూపమును గుర్తించడం, అధిరోహించడం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ నా వాక్యములు ఉత్తమ వివేకంతో విచక్షించుకో. అది అధిరోహించవలసినది నీవే గాని నేను గురువుగా ఇంతకు మించి స్పష్టపరచలేను. ఇక్కడి దేశకాలాదులచే స్వస్వరూప ఆనంద ప్రతిష్టను నిర్వచించలేం. ఎందుకంటే అది దేశకాలాదులందలి పదార్థమేదీ కాదు. అయితే ఏం, దేశకాలాదులుగా పరిచ్ఛిన్న స్వభావం ప్రదర్శిస్తున్నది అది. అది విషయాలన్నింటికీ వేరై కూడా తానే అనంతములకు వాసనతో కూడిన హృదయకోశమును కలిగి ఉంటుంది. అది దాని స్వస్వరూప మహిమ వలనని దృశ్య వస్తువులు ఆవిర్భవించి విలయమొందుతున్నాయి. స్వస్వరూప సత్తకు శాస్త్రములు ఆత్మను పేరు పెట్టాయి. అది నిష్కారణమై కారణములన్నింటికీ కారణమై చెన్నొందుచున్నది. ఈ వాయువు, అగ్ని మొదలైనవన్నీ దాని రూపమును మార్చలేవు. ఇహలోక పరలోకములు ఆ స్వస్వరూప సద్రూపమును మరొక తీరుగా చేయజాలవు. వేల కొలది దేహములు ఉత్పన్నమై వినాశనమవుచుండగా ఆ స్వస్వరూపం మాత్రం స్వస్థానంలోనే ఉండి వాటన్నింటికీ సాక్షి మాత్రమే వెలుగొందుతుంది. అది దాని వెలుగు చేత దాని సమక్షంలో ఈ వేలాది దేహములు వస్తున్నాయి, పోతున్నాయి. ఆత్మాకాశం యొక్క బయట గాని లోపల గాని ఎట్టి వికారములు, మార్పు చేర్పులు లేవు. ఈ దేహములకు స్ఫురిస్తున్న వికారములేవి ఆత్మకు ఉండజాలవు. అట్లని ఈ దేహములు ఆత్మ కాక మరొకటేదోనని అనుకోవద్దు. ఇక్కడ వికారములు స్ఫురించడానికి కారణం బోధ యొక్క వికృతియే గాని మరొకటేదీ కాదు. అందుచేత పరిపక్వమైన సమబుద్ధిని సంపాదించిన జ్ఞానులు ఈ విశ్వమును ఆత్మగానే గ్రహిస్తున్నారు. శ్రీరాముడు: అట్టి అఖండమగు స్వస్వరూప సమేతుడనగు నాకు ఇక్కడ కర్తవ్యమేమిటి, అకర్తవ్యమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఇక్కడ అవిశ్రాంతంగా కార్యంలో నడుచుచున్నప్పటికీ నీవు నిర్వికారమగు ఆత్మని ఇక్కడ దర్శిస్తూ ఉండు. ముక్త స్వరూపుడై సర్వప్రకాశమగు స్వీయ కాంతితో ప్రకాశించు. కనులకు కనబడుచున్న ఈ స్థావర జంగమాత్మక జగత్తు అంతా నిర్గుణము, నిర్మలాత్మకము, ఉపాధి ధర్మ విరహితము అగు బ్రహ్మమేనయ్యా. అది ఆద్యాంతహీనము, నిత్యము, శాంతము, సన్మాత్రము అయి ఉన్నది. ఇక నీకు సందేహం ఎందుకు, వికారాలెందుకు? వత్స, ఈ కాల కర్మ కారణ కర్మ క్రియ నిదాన సృష్టి స్థితి లయ స్మరణ విస్మరణాదులన్నీ కూడా బ్రహ్మమేనని గ్రహించు. బ్రహ్మంతో మాత్రమే ఐక్యం సంపాదించుకో. అప్పటికే ఈ సంసార చక్రంలో పడి పరిభ్రమించడం జరగనే జరగదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వస్వరూపానంద సుస్థిరత్వం అనగా మన స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా సుస్థిరపరచుకోవాలి అనే విషయాన్ని గురించి వివరించడం చూసాము.
ఇక తర్వాతి అంశము 5. ఆత్మ సర్వదా నిర్మలమే. శ్రీరాముడు: హే పరమ బ్రహ్మజ్ఞ గురుదేవ, నిరతిశయము మహోత్తమము అగు బ్రహ్మవస్తువునందు దేశకాల నిమిత్తములనే పరిచ్ఛేదమే లేదని మనం అనుకుంటున్నాం కదా. అట్టి వికారాలకు తావులేనప్పుడు మరి అది భావ అభావముల రూపంలో ఎందుకు ప్రకాశిస్తుంది? భావ అభావముల రూపంలో ఎందుకు ప్రకాశిస్తుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మకు భూత భవిష్యత్ వర్తమానములతో పరివర్తనమంటూ లేదు. అది కాలంచే బద్ధమైనది కాదు. పాలు పెరుగుగా మారుతున్నప్పుడు పాలు పెరుగుగా పరివర్తనమవుతోంది అని అంటున్నాం. ఆ పరివర్తనంని వికారం, పరిణామం అనే మాటలతో వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఇక పెరుగు తిరిగి పాలుగా మారే ప్రసక్తి ఉండదు కదా. బ్రహ్మం జగత్తు అట్టి పాలు పెరుగు వంటివి కాదు. బ్రహ్మమునకు పరివర్తనం లేదు. అది జగత్తుగా మొదలే మారటం లేదు. అయితే ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములందు కేవలం నిర్మల బ్రహ్మమే వెలయుచున్నది. పాలకు ఉండే వికృతి బ్రహ్మానికి లేదు. బ్రహ్మం అనాది అనంత మగు వస్తువు. అందుచేత సర్వసమమగు బ్రహ్మమునందు ఒకనికి కనిపించే ఈ జగత్తు స్వయంకృత బ్రహ్మకు సంబంధించిన వివర్తం మాత్రమే. బ్రహ్మమును భావన చేసేవానికి భావ అభావ జగత్తు మిథ్యగానే తెలియవస్తోంది. బ్రహ్మము అనగా సంస్పర్శరహితము చిదాత్మయే కదా. దానిలో జ్ఞాన జ్ఞేయములు లేవు. బ్రహ్మమునందు జ్ఞాన జ్ఞేయములు కూడా లేవు. అది సృష్టికి పూర్వమున పరమున కూడా ఉన్నది. దాని యందు జగత్తు మొదలైన భ్రమలు లేనే లేవని గ్రహించు. పూర్వమున పరమున ఒకే తీరుగా ఉన్న బ్రహ్మము మధ్యలో మాత్రం మరొక తీరుగా అగుచున్నదా? లేదు, లేనే లేదు. మధ్యకాలంలో ఇంకొక రీతిగా తోచడం కేవలం భ్రమ మాత్రమే. ఆత్మ ఆది అంతములందు మధ్యలోను సర్వత్రా సర్వవైపులా సమస్వరూపమున వెలయుచున్నది. ఇక ఈ దృశ్య దర్శన వివర్తము ఉంది చూచావు. ఇది ఆత్మ సంబంధీయమే కానీ ఆత్మతత్వం మాత్రం కాదు. ఆత్మ సంబంధీయమైన దానితో ఆత్మ వికారం పొందుటలేదు. సర్వశక్తిమంతమగు బ్రహ్మము లేక ఆత్మ రూపరహితము, ఏకము, నిత్యము కూడా. అందుచేత ఈ భావ వికారాలకు అది ఎన్నడూ వశమగుటలేదు. శ్రీరాముడు: మరి పరిపూర్ణము, నిర్మలము, సద్రూపము, ఏకము అగు బ్రహ్మమున అజ్ఞానం అనతగ్గ అవిద్య ఎక్కడి నుండి వస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలములందు బ్రహ్మతత్వం ఒకటే విలయుచున్నదని మరొక్కసారి చేతులెత్తి ప్రకటిస్తున్నాను. అది అనాది అనంతము. ఇక అవిద్య ఏమంటావా? అవిద్య అనునదే లేదు. ఇది నిశ్చయమగు సత్యము. ఇక బ్రహ్మం యొక్క సద్భావం గురించి, అసత్ విభాగం గురించి వేరువేరుగా చెప్పుకోవటం కేవలం ఉపదేశ సౌలభ్యం కొరకు మాత్రమే. ఇది బ్రహ్మతత్వము అని అనుభవజ్ఞుడగు గురువు శిష్యులకు ప్రతిపాదించి చెప్పుకొస్తున్నప్పుడు ఆ శిష్యులకు అవగతమవటానికి వీలుగా అనేక వాచక శబ్దములన్నీ కల్పించబడుచున్నాయి. అంతేకాని అదంతా కూడా బ్రహ్మం నుండి వేరైన మరొక దానిని వర్ణించడం కానే కాదు. నీవు, నేను, జగత్తు, భూ దేవలోకములు, మనోబుద్ధి చిత్తహంకారాలు అన్నీ కూడా ఆద్యాంతరహితము బ్రహ్మం కాక మరింకేమవుతాయి? అవిద్య అనేది ఒక ఇంచుక కూడా లేదు. ఇక వివర్తము, అవిద్య, బ్రహ్మ అనునవన్నీ నామ మాత్రమే. అవన్నీ ఆత్మ యొక్క ఏమర్పును ఉద్దేశిస్తున్నాయని గ్రహించు. అవిద్య అనునది సత్యం యొక్క అభావం మాత్రమేనని ఈ సభలోని తదితర ప్రపంచంలోని అనేక మంది తత్వజ్ఞులు ఎరిగియే ఉన్నారు. ఓ రాఘవ, లేనిదే అగు అవిద్య ఎట్లా ఉదయిస్తుంది? అది సత్యం ఎట్లా అవుతోంది? శ్రీరాముడు: ప్రభు, మరి మీరు ఉపశమన ప్రకరణ ప్రవచన సందర్భంలో అవిద్యను ఎట్లా సంబోధించాలి అనే విషయంలో అనేక విశేషాలు చెప్పారు కదా. దాని మాట ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, చెప్పాను. అప్పుడు కొంత అజ్ఞాన దశలో ఉండటం చేత నీకు అలా కల్పించి చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు క్రమేపీ సంభాషణలు ఆత్యాంతిక జ్ఞాన విషయాన్ని సమీపిస్తున్నాయి. ఇప్పుడు నీవు ప్రబోధితుడవు అయ్యావు. ఇక నీకు అట్లు చెప్పవలసిన పని లేదు. అవిద్య, జీవుడు మొదలైన కల్పనలన్నీ అజ్ఞాన దశలో శిష్యులకు ఉపదేశించటానికి పండితులచే కల్పించబడ్డాయని నీకు ముందే చెప్పాను కదా. మనస్సు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు శాస్త్రోక్తమైన అవిద్య ఉపదేశం లేకుండా ఎన్ని విధములుగా తత్వం, సోహం వంటి మహావాక్యాల పరమార్థం ఉపదేశించటానికి ఆ మనస్సులో ప్రబోధం ఉదయించటం లేదు.
ఒక విద్యార్థికి అతని దశను అనుసరించి అతని పరిభాషలో విషయాన్ని సంబోధించవలసి ఉంటుంది. ఉత్తరోత్తర ప్రారంభంలో ఉపయోగించే యుక్తులు అవసరం ఉండదు కదా. శిష్యుడు యుక్తులతో బోధింపబడి ఆత్మతత్వం విశదీకరించబడి ఆ తర్వాత తత్వం ఆ అఖండమగు ఆత్మయే నీవు చూస్తున్న నీవు కూడా అని సుస్పష్టీకరించబడుతోంది. 100 రకాలుగా ప్రయత్నించి కూడా సాధించబడని ఒక కార్యం యుక్తిచే సాధించబడుతోంది కదా. అజ్ఞానికి సందేహాలు తొలగని వారిని సమీపించి అంతయు ఆత్మనేనయ్యా అని సిద్ధాంతం చెప్తే లాభమేముంటుంది? అది ఒక శిలను మిత్రునిగా భావించి తన కష్టములు చెప్పుకొని ఉపాయములకు సంప్రదించడం వంటిది అవుతుంది. మూఢుడు యుక్తి వలన, ప్రాజ్ఞుడు తత్వం వలన బోధింపబడుచున్నారు. యుక్తి సహాయంతో బోధించకపోతే మూర్ఖుడు ప్రాజ్ఞుడు అయ్యేదెట్లా? నీవు ప్రబోధం పొందే వరకు యుక్తితో బోధించాను. ఇప్పుడు ప్రబుద్ధుడు అవటం చేత సూటిగా తత్వంని చెప్పుచున్నాను. నాయన ఇక విను. నీవు, నేను, త్రిజగత్తులు, దృశ్యములు మొదలైనవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే. ఇక్కడ ఇంకొక వస్తువు అనేది లేదు. ఇది గ్రహించి ఆపై నీ ఇష్టానుసారం వ్యవహరించు. గ్రహించిన తర్వాత యథారీతిగా వ్యవహరిస్తుంటే బ్రహ్మం యొక్క వాస్తవ తత్వమునకు వచ్చే హాని ఏమీ ఉండదు. సర్వవిధ భ్రాంతులు లేనట్టి, జ్ఞేయం కాజాలనట్టి చైతన్య బ్రహ్మమొక్కటే సర్వత్రా అనుశ్రుతమై ఉన్నది అని గ్రహించి కార్యములను నిర్వర్తించే వానిని ఆ కర్మ సంగ దోషములు గాని దుఃఖదోషములు గాని అంటావు. ఓ రాఘవ, కూర్చొని ఉన్నప్పుడు, ఊపిరి పీల్చుచున్నప్పుడు, నిద్రించుచున్నప్పుడు, చదువునప్పుడు, వ్రాయునప్పుడు కూడా నేను సర్వదా ప్రకాశ రూపుడను, చేతనుడను, సర్వవ్యాప్యగు పరమాత్మని భావించు. నీవు కనుక మమకారం కించిత్ కూడా లేక నిరాహంకారుడవై ప్రాజ్ఞుడవై ఉంటే తక్షణమే సర్వజీవులు ఎందులో వెలయుచున్నారో అట్టి శాంత చిదేక రసమగు బ్రహ్మము అవుతావు. సత్యము, ఆద్యంతరహితము, ప్రకాశమయము అగు ఆ పరమపదమే నీవు సర్వదా సర్వవ్యాపివై ఏకాత్మకుడవై శుద్ధ చైతన్య స్వరూపుడవై వెలయుచూనే ఉన్నావు. ప్రపంచంలోని కుండలన్నీ కూడా మట్టికి అభిన్నమైనవే కదా. బ్రహ్మ మొదలుగా సర్వానందం సదాత్మ ఒకటే వెలయుచున్నది. సర్వమునందు సదాత్మ ఒకటే వెలయుచున్నది. ప్రకృతి ఆత్మ కంటే వేరు కాదు. ఘటం యందు మట్టి యొక్క మృన్మయతే వెలయుచున్నది కదా. ఆత్మయే ప్రకృతి యందు వెలయుచున్నది. ఒకచోట నిశ్చలమైన నీరే మరొక చోట సుడిగుండాలు ప్రదర్శిస్తోంది కదా. ఆత్మ యొక్క ఒకనొక స్పందనయే ఈ ప్రకృతి. కనుకనే ప్రకృతి ఆత్మయే అవుతుంది. వాయువు యొక్క స్పందనం పేరుకు మాత్రమే వేరు కదా. ఆత్మ ప్రకృతులు వేరువేరుగా అగుపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి వేరువేరు కాదు. అట్టిది రజ్జు సర్ప భ్రాంతి వలె అజ్ఞానం చేత ఉదయించి మరల జ్ఞానంచే తొలగిపోతుంది. చిత్ క్షేత్రంలో కల్పన అనే బీజం ఉదయించి చిత్తమన అంకురమునకు త్రోవ తీస్తోంది. అదే సంసారం. అది భూత భవిష్యత్తుల కల్పనకు కారణమవుతోంది. ఆ కల్పనా బీజం ఆత్మ విజ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైతే ఆపై వాసనలు అనే నీరు పోసినా కూడా కారణరూపమైన చిత్తాంకురం చిగురించదు. ఓ రామ, నీవు ఆత్మబోధను పొందావు. పొందిన బోధనను ఆకలింపు చేసుకొని అజ్ఞాన ప్రసూతము భ్రమయుక్తమగు ద్వైత భావమును పరిత్యజించివేయి. ఆత్మైక్య భావరూపమైన నిరతిశయ ఆనంద వైభవమునందు పరిపూర్ణుడవగుము. అభయాత్ముడవు కమ్ము. త్రికాలములందు కూడా దుఃఖం అనేది స్వతహాగా లేదు. ఇదే మేము చెప్పు పరమార్థ సారం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మ సర్వదా నిర్మలమే అనే అంశాన్ని గురించి వివరించడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.